నమస్కారం అండి. నేను ప్రయాగరాజ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాను. బ్రాహ్మణ ఉత్థాన సమితి భోపాల్ ఇక్కడ పండాలేసాము, ఇక్కడ ఉంటున్నాము. ఈ విధమైనటువంటి దాన్ని నేను ఎందుకు ఇప్పుడు మీ ముందు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఎందుకంటే నిన్న మన తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉండేటువంటి హోటల్ రూమ్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా లూటీ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళని. ఎందుకనంటే ఒకటేమని వాళ్ళకి హిందీ రాదు, రెండోది ఎంత చెబితే అంత వాళ్ళు చేసుకొని ఆ రూముల్లో ఉండి ఏదో ఇబ్బందులు పడుతూ వెళ్ళిపోతున్నారు. అందుకని నేను ఈ బ్రాహ్మణ ఉత్థాన సమితి భోపాల్ దానికి జనరల్ సెక్రటరీ. పైన ఏంటంటే మేము ఇక్కడ పండాలు పెట్టింది కేవలం మన తెలుగు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం కోసం, ఇక్కడ ఉండటానికి అవకాశం కల్పించడం కోసం కూడా ఈ విధమైనటువంటి దాన్ని మేము ఓపెన్ చేసాం. దీని దగ్గర మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేసి రావచ్చు. ఒకవేళ ఫోన్ చేయలేకపోతే నా ఫోన్ నెంబర్ కూడా నేను 8517051259 కూడా ఫోన్ చేస్తే నేను తెలుగు వాడిని మాట్లాడతాను. కానీ అక్కడ ఉండేటువంటి నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు హిందీలో మాట్లాడతాడు మా అధ్యక్షుడు. ఇక్కడి నుంచి నేను మీకు ఏ రూములు ఎన్నెన్ని మీకు ఇస్తారో మీకు అవన్నీ చూపిస్తూ ఉంటాను. ఇక్కడ అందరూ ఎవరైనా ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ అన్ని బట్టలు కూడా ఆరేసుకుంటున్నారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉతుక్కొని. తర్వాత ఏంటనంటే ఇక్కడ ఒక్కొక్క రూమ్లో ఇక్కడ చాలామంది కూడా ఏంటంటే ప్రతిదీ కూడా మీకు ఉండటానికి అవకాశం ఉంది. చాలా ఇది 24వ సెక్టర్లో ఉంది ఈ బ్రాహ్మణ ఉత్థాన సమితి అనేటువంటి. ఇక్కడికి రైల్వే స్టేషన్ చాలా దగ్గర, అంటే ఒక 4 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంటుంది. ఏంటనంటే ప్రయాగరాజ్ నైని కానీ ప్రయాగరాజ్ చూక్ కానీ అని చెబితే అక్కడ కనుక దిగితే ఇది చాలా దగ్గర అవుతుంది. భోజనము 2 పూట్లు, టిఫిను, తర్వాత ఏమన్నా టీ 2 పూట్లు కూడా మీకు చక్కగా దొరుకుతుంది. ఈ సువిధ ఏదైతే ఉందో, ఈ అవకాశం ఏదైతే ఉందో మిగతా హోటల్స్లో ఎవరి దగ్గర కూడా లేదు. మొక్కలు కేవలం బ్రాహ్మణ ఉత్థాన సమితిలోనే మేము వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనం పెట్టి తర్వాత వాళ్ళకి టీ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి అన్నీ చేస్తున్నాం. ఇక రాండి, మిగతాదంతా మీకు ఒకసారి మళ్ళీ మా వంట వాళ్ళతో కూడా నేను మీతో మాట్లాడిస్తాను. चावल हो गया, दाल हो गया, रोटी हो गई, सब्जी हो गया, और नाश्ते में पोहा हो गया, सूजी का हलवा हो गया, और कभी कभी पूरी सब्जी खीर ये भी हो तो दोनों टाइम अगर खाना मिल जाता है? हाँ, खाना दोनों टाइम, चाय मिलता है दोनों टाइम, चाय दोनों टाइम मिलता है, खाना मिलता है। ठीक है। और कुछ सुविधा और यहाँ रहने के लिए अच्छा है। हाँ, कमरा है और बेड है, ठीक है, सब कुछ है। हाँ, सब है, सारी व्यवस्था है। ఒకసారి చూడండి, మామూలుగా మన అక్కడ బ్రాహ్మలే వండేది ఇక్కడ అంతా చక్కగాను. తర్వాత ఇది మా యొక్క ఏదైతే ఉందో ఇక్కడ అన్ని వంట వండుకోవటానికి వాటన్నిటికి కావాల్సిందంతా కూడా విధిగా. తర్వాత ఈ వంట రూమ్ కూడా ఏంటంటే మామూలుగా ఆవపేడతో శుభ్రంగా అలికి దీన్ని చక్కగా చేసి మామూలుగా వీళ్ళు వంట వండి పెడతారు. ఇక్కడికి ఎందుకంటే బ్రాహ్మలే అన్నం వండేదన్నమాట. ఇంకోటి రకంగా చెప్పాలి అని అంటే మీకు రూములు ఏవైతే ఉన్నాయో ఆ రూములు కూడా చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి రూము. మామూలుగా ఏంటంటే ఇది చుట్టుపక్కల అంతా కూడా ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్స్తో అన్ని మామూలు కవర్ చేశారు. తర్వాత రెండు మంచాలు, ఇక్కడ ఏమన్నా 2 మంచాలు ఉన్నాయన్నమాట. 2 మంచాలు, తర్వాత 2 దిండ్లు, తర్వాత వీటిని రజాయిలు అంటారు. ఇవి మామూలుగా మన పరుపుల్లాగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉండేటువంటి చలికి చాలా ఇదిగా ఉంటాయి, అంటే చాలా హాయిగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చలి పుట్టదు ఎక్కువ. తర్వాత మీకు ఇది పెట్టుకోవటానికి కూడా మీరు చార్జ్ చేసుకోవటానికి కూడా ఇక్కడ అవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టెంపరీగానే చేశాం కాబట్టి ఇక్కడ ఇట్లాంటి రూములు కనీసం మనకు 7-8 ఉన్నాయి అన్నమాట. అది కాకుండా ఒకసారి అందరూ 10 మంది కనుక వచ్చారనుకోండి, 15-20 మంది ఒకసారి కలిసి వచ్చారనుకోండి, వాళ్ళు ఉండటం కోసం ఏంటంటే ఇదొక రూము, తర్వాత ఇదొక రూము, తర్వాత ఇదొక రూము, తర్వాత దీంట్లో కూడా ఏందనమాట అందరూ ఉంటూ ఉంటారు. ఇది గిట్ట కింద కూడా కొంచెం పడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి, మీకు ఏమైనా ప్రాబ్లం అనేటువంటిది లేదు. ఇదొక రూము, ఇక్కడ 3 మంచాలు ఉన్నాయి. ఇది మొత్తం ఒక 14 మంచాలు మా దగ్గర ఉన్నాయి అన్నమాట. 7 గదుల్లో మేము వేసేసి 7 గదుల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇస్తాం. అది కాని పక్షంలో ఎవరైనా సరే ఒక
ఒకవేళ కింద పడుకున్నట్టు ఇది కొంతమందికి కింద పడుకోవటానికి కూడా అరేంజ్ చేసింది. ఈ కింద పడుకునేటువంటి వాళ్ళ దగ్గర నుంచి రేటు విడిగా తీసుకుంటాం. అందులో పెద్ద ఇదేనటువంటి తర్వాత ఇక్కడే బాత్రూములు కూడా ఉన్నాయి, మనకు బాత్రూములు ఉన్నాయి, లెట్రిన్లు కూడా ఉన్నాయి. తర్వాత ఇదేమన్నా తర్వాత ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ లెట్రిన్ కూడా చక్కగా ఉంది. తర్వాత ఇదేమన్నా నార్మల్గా ఇది మామూలుగా లెట్రిన్. తర్వాత ఇది బాత్రూమ్, 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఈ బాత్రూమ్ ఒకటి, ఇది కూడా కాకుండా ఇంకా ఏంటనమాట ఇంకొక బాత్రూమ్ కూడా ఇటువైపు ఉంది. ఇప్పుడు ఇంకా కడుతూ ఉన్నాం ఇటువైపున, ఇంకా దీన్ని ఇటువైపున చాలా పెద్దది ఇది, ఇంకా ఇది కూడా తయారు చేస్తున్నారు. ఎవరైనా వచ్చినటువంటి వాళ్ళు 20-30 మంది వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడే మామూలుగా అన్నీ కింద వేసేసి చక్కగా వాళ్ళకి పడుకోవటానికి అన్నీ ఏర్పరిచేటట్టుగా చేస్తారు. మామూలుగా ఏంటనంటే ప్రతి వాళ్ళకి అర్థమయ్యేటట్టు కానీ ప్రతి వాళ్ళకి హాయిగా చక్కగా ఉండొచ్చు. ఇక్కడ ఏం పెద్ద ఇది ఉండదు, పెద్ద టెన్షనే ఉండదు. తర్వాత ఏమన్నా పెద్ద ఫోర్స్ ఉండదు. చూసి స్నానం చేసి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడి నుంచి మనకి ఇక్కడి నుంచి ఇదిగోండి ఇదండి పెద్ద పెద్ద రోడ్లు. తర్వాత ఇక్కడి నుంచి నదికి స్నానం చేయటం కోసం కేవలం 1.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. అది ఆ ఎత్తుగా కనిపించేటువంటిది ఏదైతే ఉందో అది నది అనమాట. తర్వాత ఇవన్నీ కూడా పండాలి. తర్వాత మిగతావన్నీ ఇక్కడన్నీ కూడా చాలామంది ఉన్నాయి. ఇది బ్రాహ్మణ ఉత్థాన సమితి భోపాల్ వాళ్ళు మీకు ఇస్తున్నటువంటి ఒక అవకాశం. ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది చక్కగా మన తెలుగు వాళ్ళు కేవలం ఇట్టాగు మామూలుగా ఇక్కడంతా మోసపోతున్నారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో తయారు చేశాను. నాకు చెప్పారు చాలామంది, ఈ విధంగా సార్ మనల్ని మోసం చేస్తున్నారు, కాబట్టి మీరు అలా మోసపోవడానికి ఏమి ఇబ్బంది ఏమి లేదు.